సిబి అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఎస్ఐ బండెల బాలరాజు, కానిస్టేబుల్ బొట్ట రాఘవేంద్ర ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కేసు దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరించి ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఫిర్యాదుదారు నుంచి 75,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం నగదును ఎస్ఐ టేబుల్ డ్రా నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందే యూపీఐ ద్వారా 20,000, 10,000 తీసుకున్నట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. ఇద్దరిని అరెస్ట్ చేసి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ ఒక ఎస్ఐ గారి పైన తర్వాత ఒక కానిస్టేబుల్ ఎస్ఐ గారేమో బాలరాజ్, తర్వాత కానిస్టేబుల్ ఏమో రాఘవేంద్ర అలియాస్ రాఘవ అని చెప్పేసి. దీంట్లో కంప్లైంట్ ఏంటంటే మా దగ్గర అప్రోచ్ అయిన కంప్లైంట్కి ఒక ల్యాండ్ ఉంది, 400 చిల్లర గజాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ చేసుకున్నారు ఒకరితో. చేసుకున్న పార్టీతో కొంచెం టైం లిమిట్ ఉంటుంది కదా, దానికి ఆ టైం లిమిట్ దాటిపోయిన తర్వాత అది ల్యాప్స్ అయిపోయింది. ల్యాప్స్ అయిపోతే మళ్ళీ సెకండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ రెండోసారి కూడా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైందంటే ఈ 2 అగ్రిమెంట్స్ కలిపి ఇంకొక థర్డ్ అగ్రిమెంట్ తయారు చేసుకొని ఆ థర్డ్ అగ్రిమెంట్ ఫేక్ సిగ్నేచర్స్తో, ఆ ఓనర్ యొక్క ఫేక్ సిగ్నేచర్స్తో వేరే వాళ్ళకి సేల్ డీడ్లో ఎంటర్ అయినానని చెప్పి అలిగేషన్ చేస్తూ మా దగ్గర వచ్చిన కంప్లైంట్, ఇక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చెన్నార్ పోలీస్. ఆ కంప్లైంట్ని వీళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు. చేసుకొని చీటింగ్, ఫోర్జరీ ఆ సెక్షన్స్లో రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఐఓ బాలరాజ్ ఎస్ఐ గారు. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ ఒక ఎస్ఐ గారి పైన, తర్వాత ఒక కానిస్టేబుల్ ఎస్ఐ గారేమో బాలరాజ్, తర్వాత పాకిస్తాన్ ఎంపీ